ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ సీనియర్ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయిపోతారు. ఇక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్ఆర్ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు కూడా జాయిన్ అయిపోతారు. సో ముందుగా ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఇక రాజకీయ నేతలకు తాడూరు శ్రీనివాస్ కూడా రావాల్సింది కాబట్టి. కోటేశ్వరరావు గారు, నిన్న చూసాం కోర్టు తీర్పు, మనం చూసాం కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేశారు. మనం ఈ కేసుకు సంబంధించి 2-3 సార్లు కూడా డిస్కషన్ పెట్టుకున్నాం. నిన్న మాట్లాడతారు ఈ కోర్టు తీర్పు తర్వాత, ఇదంతా నేను ఇంతకుముందు అన్నట్లు పెద్ద ఇది లొట్టపీస్ కేసు అని ఒకరంటున్నారు, తుప్పేలు కేసు అని ఒకరంటున్నారు, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కేటీఆర్ అని చెప్పేసి, విచారణ నుంచి అని చెప్పేసి మరొకరు చెప్తున్నారు. ఇదంతా కూడా కేవలం శునకానందం పొందడానికే ఈ కేసు పెట్టారని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు, కక్షపూరితంగా చేస్తున్నారని. ఏం చెప్తారు కోటేశ్వరరావు గారు? నిజంగా ఈ కేసు అంత సీరియస్నెస్ లేదా? ఈ కేసులో సీరియస్నెస్ ఉందా లేదా అనేటువంటిది నిన్న క్వాష్ పిటిషన్ కొట్టేసినప్పుడే మనకు అర్థమైంది. అంతకు ముందే గవర్నర్ కొన్ని వారాల పాటు సలహాలు తీసుకొని లేదా మంచి చెట్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత అనుమతి ఇవ్వడం అనేటువంటిది ఒక సూచిక. ఆ తర్వాత కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడం అనేటువంటిది, అంటే ఇక్కడ కోర్టు స్పష్టంగా చెప్పింది. అంతకు ముందు కూడా కోర్టుకి వెక్కక ముందు కూడా నేను అనేక సందర్భాల్లో డిస్కషన్స్ లో చెప్పింది ఏంటంటే, నిబంధనలకు విరుద్ధంగా నిధుల బదలాయింపు జరిగింది, దీనిలో అవినీతి ఉందా లేదా అనేటువంటిది మాత్రం విచారణలో తేలాలి అనేది చెప్పాం. కోర్టు కూడా అదే స్పష్టంగా పేర్కొన్నది. ఇక అప్పటికి ఇప్పటికి కొత్తగా వచ్చినటువంటి ఒక తెరమాలకు వచ్చినటువంటి పరిణామం ఏంటంటే, ఆ గ్రీన్ కో లేదా దాని అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 41 కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కి ఇచ్చిందనేటువంటిది ఈ కేసులో మరొక ట్విస్ట్. అవును. అందుకనే ఆ న్యూస్ చూసిన తర్వాత డెఫినెట్ గా మీకిది మాకది అనేటువంటి క్విట్ ప్రోకో అనేటువంటిది దీనిలో జరిగిందా అనేటువంటి అనుమానాలు గతంతో పోలిస్తే ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల దీనికి సంబంధించినటువంటి లోతైనటువంటి విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను అవసరమైతే జైలుకి వెళ్తాను, ఇది లొట్టపీస్ కేసు లేదా ఇంకోటి, సరే రాజకీయ నాయకులు ఏ విధంగా అయినా వర్ణించవచ్చు. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ బీజేపీ కానీ ఏ విధమైనటువంటి కాంగ్రెస్ చేయొచ్చు, దాన్ని పక్కన పెడతాం. ఇప్పుడు కేటీఆర్ అంతకు ముందు నేను అవసరమైతే జైలుకి వెళ్తా, నేను కడిగిన వచ్చాము అది ఇదని ఆయన చెప్పుకున్నాడు. కానీ ఎక్కడ కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నటువంటి విషయాన్ని అంటే 2 రోజుల క్రితం బయటకు వచ్చేంత వరకు ఆయన అంతకు ముందు ఎక్కడ చెప్పలేదు. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, ఎస్ మేమే కాదు మిగతా పార్టీలు కూడా తీసుకున్నాయి అని చెప్పేసి ఆయన మళ్ళా ఇంకో సంవత్సరానికి కూరుకున్నారు. మిగతా పార్టీలు తీసుకోవడం వేరు, మిగతా పార్టీలకు ఇవ్వడం వేరు. మీకు 41 కోట్లు మీకు ఇవ్వాల్సినంతటి అగత్యము దానికి ఆ సంస్థలకు ఎందుకు వచ్చాయి అనేటువంటిది ప్రశ్న. అందువల్ల డెఫినెట్ గా ఇప్పుడు జరగబోతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తే రేపు లాయర్లతో వెళ్ళాలా లేదా అనేటువంటిది, ఆయన హైకోర్టుకి వెళ్ళారు. ఒకవేళ హైకోర్టు లాయర్లతో వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుమతించినప్పటికీ లాయర్లతో వెళ్ళినా కానీ ఆయన చెప్పినటువంటి సమాధానాలు సంతృప్తికరంగా లేవు. అందుకని అరెస్ట్ చేసి కస్టడీలో మేము విచారించాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని ఏసీబీ బహుశా తీసుకోవచ్చు. ఎందుకు అంటే లాయర్ అనేటువంటిది ఒక సాంకేతిక పరమైనటువంటి అంశం. ఎందుకని పట్నం నరేందర్ రెడ్డి ఉదంతంలో ఆయన చెప్పింది ఒకటి, తర్వాత రిపోర్ట్ చేసింది ఒకటి అనేటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చారు కనుక ఆ మేరకు ఆయనకి కొంచెం ఊరట కలగొచ్చు. కానీ అరెస్ట్ నుంచి తప్పించుకుంటారు అని నేనైతే అనుకోవట్లేదు. అరెస్ట్ కావడానికి అవకాశాలు ఉంటాయి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచు. రైట్. మల్లాయాదవ్ గారు నిన్న చూసాం కదా ఈ క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాత. నాకు తెలిసి నిన్న కేటీఆర్ ఇంటికి చాలా వరకు అందరు వెళ్ళినట్టున్నారు, మాజీ మంత్రులు కావచ్చు.